హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'బ్యాడ్ గర్ల్'. ఇదొక తమిళ డబ్బింగ్ మూవీ 2024 రిలీజ్ అయింది. జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక లవ్ రొమాంటిక్ డ్రామా మూవీ. ఈ మూవీలో లవ్ సీన్స్ కూడా బాగుంటాయి. దానికి తగ్గట్టుగా కొన్ని రొమాంటిక్ సీన్స్ కూడా పెడతారు. అవి కూడా బాగానే ఉంటాయన్నమాట. బంచిక్ సీన్ కూడా ఉంటది. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే ఈ మూవీ కంప్లీట్‌గా రమ్య లైఫ్ చుట్టే తిరుగుతూ ఉంటది స్టోరీ. రమ్య లైఫ్‌లో జరిగినయన్నీ స్టేజెస్ వైస్‌గా చూపిస్తూ ఉంటాడు. స్కూల్ డేస్‌లో ఉన్న ఒక క్రష్ అండ్ కాలేజ్‌లో ఉన్న లవ్ స్టోరీస్ ఇలాంటియన్నీ చూపించుకుంటా వస్తాడనమాట. ఈ మూవీలో సీన్స్ చూడంగానే నాకు 'అర్జున్ రెడ్డి' మూవీ గుర్తొచ్చింది. మరి ఆ రేంజ్‌లో అయితే ఏమి ఉండదులే గానీ, తన క్యారెక్టరు, యాటిట్యూడ్, తన డైలాగ్స్ అన్నీ కొంచెం 'అర్జున్ రెడ్డి' మూవీ ఫ్లేవర్ కొంచెం కనిపిస్తూ ఉంటది. ఎందుకంటే 'అర్జున్ రెడ్డిలో' ఎక్కువగా అర్జున్ క్యారెక్టర్ మీదే తిరుగుతూ ఉంటదన్నమాట స్టోరీ అంతా. ఈ మూవీ గూడా అంతే. రమ్య చుట్టే కథ తిరుగుతూ ఉంటది. ఎవ్రీ ఫ్రేమ్‌లో మనం రమ్యనే చూస్తూ ఉంటాము. దానికి తగ్గట్టుగా సీన్స్ కూడా బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీ డైరెక్టర్ గూడా అమ్మాయే. తను 'వర్ష భారత్'. ఇదే తన ఫస్ట్ సినిమా అనమాట. 'వర్ష' అనుకున్న స్టోరీ, దానికి తగ్గట్టుగా స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అండ్ సీన్స్ కూడా చాలా బాగుంటాయి. అక్కడక్కడ కొంచెం బోరింగ్ అనిపించినా కూడా స్టోరీ ఓవరాల్‌గా బాగుంటది. రమ్య క్యారెక్టర్ చాలా బాగుంటది. తన క్యారెక్టర్ అండ్ యాటిట్యూడ్, తన డైలాగ్స్ చాలా బాగా డిజైన్ చేశారు. ఫస్ట్ లెవెల్‌లో ఒక స్కూల్ లవ్ స్టోరీ పెడతారు. 90స్ టైప్ ఆఫ్ స్కూల్ లవ్ స్టోరీ అనమాట అది. ఆ లవ్ స్టోరీ కూడా బాగానే ఉంటది. ఆ 90స్‌లో లవర్స్ ఎలా చాట్ చేసుకుంటారు, సో ఎలా మాట్లాడుకుంటారు అనేది కూడా కొన్ని సీన్స్ చూపిస్తారు. అవి బాగుంటాయి అనమాట. 90స్ టైంలో ఆర్కుట్, మెసెంజర్ బాగా యూజ్ చేసేవారు. సో ఫేస్‌బుక్ రాకముందు ఆర్కుట్ బాగా యూజ్ చేసేవాళ్ళనమాట. 90 కిడ్స్ వాళ్ళకి ఆర్కుట్ గురించి బాగా తెలుస్తది. సో ఈ మూవీలో కూడా చూపిస్తారు. ఆర్కుట్‌లో చాట్ చేసుకోవటము, మెసేజ్ చేసుకోవడం అలాంటి సీన్స్ చూడడానికి బాగానే ఉంటాయి. కాలేజ్ డేస్ ఓ లవ్ స్టోరీ, దాంతో పాటు కొంచెం రొమాంటిక్ సీన్స్ కూడా పెడతారు. దాంతో పాటు ఒక బంచిక్ సీన్ కూడా ఉంటది. లవర్స్ మధ్య ఉన్న ఇగోస్, ఫైట్స్, దాంతో పాటు లవ్ బ్రేకప్ సీన్స్ ఇవన్నీ సీన్స్ చూడడానికి ఓకేలాగా అనిపిస్తాయి. అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించదు చూడడానికి కూడా. అండ్ మనం కూడా అంత కనెక్ట్ అవ్వం ఆ లవ్ స్టోరీస్‌కి. ఇంకా ఈ మూవీలో సీన్స్ గాని, డైలాగ్స్ అవి మన ప్రెజెంట్ డేస్‌కి తగ్గట్టుగానే చూపిస్తారు. ఆ డైలాగ్స్ అయితే ఓకేలాగా అనిపిస్తాయి. ఇంకా రమ్య అండ్ తన ఫ్యామిలీతో వచ్చే కొన్ని ఫ్యామిలీ సెంటిమెంట్ సీన్స్ చూడడానికి బాగానే ఉంటాయి. రమ్య అండ్ తన మదర్‌తో కొన్ని కన్వర్జేషన్ సీన్స్ ఉంటాయి. అవి చూడడానికి బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీ క్లైమాక్స్ కూడా ఈ సింపుల్ పాయింట్స్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తారు. ఇది కూడా ఓకే అనిపిస్తది. ఇంకా ఈ మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు, ఒకసారి చూడొచ్చు. ఇంకా ఈ మూవీలో రమ్యగా అంజలి శివరామ్ చేసింది. తన క్యారెక్టర్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఉంటది. ఫుల్ లెంత్ రోల్. తన క్యారెక్టర్ తగ్గగా తన యాక్టింగ్ అండ్ పర్ఫార్మెన్స్ ఈ మూవీకి ఒక హైలైట్. అంజలి ఈ మూవీలో 3 స్టేజెస్‌లో కనిపిస్తది. స్కూల్ డేస్‌లో, కాలేజ్ డేస్‌లో అండ్ మిడిల్ ఏజ్ అమ్మాయిగా. సో ఈ 3 స్టేజెస్‌లో తనను చాలా బాగా చూపించారు. తన లుక్స్ కూడా బాగుంటాయన్నమాట. ఇంకా రమ్య మదర్‌గా శాంతి ప్రియ చేసింది. తన క్యారెక్టర్ కూడా బాగుంటది. తన యాక్టింగ్ అండ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటదన్నమాట. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ ఓకే పర్లేదు బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ కూడా బాగానే ఉంటది. దాని దగ్గర బీజీఎం కూడా బాగుంటదన్నమాట. ఇంకా ఈ మూవీ టెక్నికల్‌గా కాస్త పర్లేదు బాగానే ఉంటది. రమ్య లైఫ్‌ని 3 స్టేజెస్‌లో చాలా బాగా చూపిస్తారు. అవి చూడడానికి బాగుంటాయి ఆ సీన్స్. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్‌లే గాని అక్కడక్కడ 1, 2 రొమాంటిక్ సీన్స్ ఉంటాయి. సో ఫ్యామిలీతో చూడొద్దు. వాచ్ అలోన్. ఈ మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు, ఒకసారి చూడొచ్చు. ఈ మూవీ ఎవరికీ పెద్దగా తెలిసుండకపోవచ్చు. సో అలా తెలియకుండా ఈ మూవీ చూస్తే ఓకే అనిపిస్తది. కొంతమంది ఈ మూవీ ట్రైలర్ చూసి ఈ మూవీ కోసం చాలా మంది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారంట. జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తప్పకుండా చూడండి. మీకు నచ్చితే మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.